హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు టెక్నికల్ అశోక్ తెలుగు. మనకి ఈరోజు ఒక చైన్ సా వచ్చింది అనమాట రిపేర్కి. ఇదేంటంటే మనకి పెద్ద పెద్ద చెట్లు కట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటంటే ఎన్నిసార్లు లాగినా కూడా వాళ్ళని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా స్టార్ట్ అవడం లేదు. ఇదేంటంటే మనకి బోర్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అంటే బోర్ పైన మనకి గీతలు పడి ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా కూడా అవడం లేదు. అదే సిలిండర్ పిస్టన్ కిట్ సెట్ మొత్తం మనం మార్చాలన్నమాట. ఇప్పుడు మనం ఈరోజు మార్చుకుందాం. ఫస్ట్గా నేను ఈ పట్ట చైన్ కిట్ని రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ పైన ఉన్న క్యాప్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. మనకి ప్లగ్తో అలాగా స్ప్రింగ్తో మనకి ఇగ్నిషన్ కాయిల్ నుంచి వచ్చిన పిన్ని రిమూవ్ చేసుకొని ముందుగా ప్లగ్ని మనం రిమూవ్ చేసుకోవాలి. బాడీ మొత్తం తీస్తే మనం చోక్ లాగుతాం కదా, చోక్ పిన్. ఇది కార్బొరేటర్ అనమాట. ఇదే మనం బోర్ అంటున్నాం కదా, సిలిండర్ పిస్టన్ కిట్ అనమాట. ఇది దానికన్నా ముందు ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా, సైలెన్సర్ని కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ కనిపిస్తుందో లేదో, దీనిపైన మనకు చూస్తే ఈ పిస్టన్ పైన గీతలు అనేవి మనకి కనిపిస్తున్నాయి కదా. ఆ గీతలు అనేవి పడడం వల్ల మనకి ఎప్పుడైతే మనం ఈ థ్రెడ్ని లాగినప్పుడు ఎయిర్ కంప్రెస్ అయ్యి మనకి హై ప్రెజర్ క్రియేట్ అయ్యి ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వాలి. కానీ ఏంటంటే ఇక్కడ గీతలు పడడం వల్ల ఎయిర్ లీక్ అవడం వల్ల ఒక్కోసారి స్టార్ట్ అయితే అయ్యింది, లేదంటే లేదు. దానికోసం మొత్తం మనం ఈ కిట్ మొత్తం చేంజ్ చేస్తున్నాం. ఈ సిలిండర్ కిట్ అనేది దీన్ని కూడా నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. చూడండి, కంప్లీట్గా 4 తీసాం. ఇప్పుడు సిలిండర్ బయట తీయచ్చు. దానికన్నా ముందు మనకి హ్యాండిల్ అడ్డంగా ఉంది, దీన్ని కూడా తీసేద్దాం సైడ్కి. ఇప్పుడు ఈ బోర్డ్కి ఇటువైపు మనకి చూస్తే ఇటువైపు సైలెన్సర్ ఇప్పేసాం, బోర్డ్ 4 స్క్రూలు కూడా ఇప్పేసాం. ఇటువైపు మనకి కార్బొరేటర్ ఉంది, కార్బొరేటర్ని కూడా బయట తీసుకుందాం. మనకి ఇందులో పెట్రోల్ వస్తుంది. ఇది మన ట్యాంక్ నుంచి కార్బొరేటర్కి వెళ్ళి ఎక్కింది అనమాట. ఈ పైపు, ఈ పెట్రోల్ మనకి బయటకు వచ్చేయకుండా మనం అంతవరకు దీనిలో పెట్టి క్లోజ్ చేసి, ఈ పైన ఉన్న పైపు మనకి ఎయిర్ ప్రెజర్ అనమాట. మనం రిటర్న్ చేసేటప్పుడు పిస్టన్లో క్రియేట్ అయిన బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన ఎయిర్ డైరెక్ట్గా మనకి కార్బొరేటర్లోకి ప్రెజర్ వెళ్తుంది అనమాట, ఎయిర్ ప్రెజర్. ఈ 2 రిమూవ్ చేసుకున్నాం. కార్బొరేటర్కి ఉన్న 2 ఎలంకి స్క్రూల్ని కూడా ఎక్కేద్దాం. ఇది రేజ్ ఇస్తాం కదా, రేజ్ తాలూకు పిన్ అన్నమాట. ఇది చూడండి, ఈ సెకండ్ది. ఇది మూమెంట్ ఇలా అవడం వల్ల మనకి ఫ్యూయల్ ఎక్కువగా మనకి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళి మనకి ఇంజిన్ అనేది రేజ్ పెరుగుతుంది అనమాట. దీన్ని కూడా రిమూవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది మనకి కార్బొరేటర్ అనమాట. ఇది చూడండి, దీనికి ఎంత డస్ట్ పట్టేసింది. ఇది ఏంటంటే డస్ట్ లోపలికి వెళ్ళింది అనుకో మనకి ఒక్కోసారి స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ అయినా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. దీన్ని కూడా మనం లాస్ట్లో సర్వీస్ చేసి ఫిట్ చేద్దాం. సైడ్ పెట్టుకుందాం. చూడండి, దీనిలో ఒక రింగ్ ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ప్యాకింగ్ కూడా బయట తీసుకుంటాం. చూడండి, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ సాఫ్ట్ అనమాట. ఇది చూడండి, దీనిపైన కంప్లీట్గా గీతలు అనేవి కనిపిస్తాయి. ఇలా గీతలు అయిపోతే మనకి ప్రెజర్ రాదనమాట, లోపల పడుతుంది.
ఇప్పుడు కంప్లీట్గా ఈ కిట్ మొత్తం మనం సెట్ అనేది కొత్తది వేస్తాం. నోస్ ప్లేయర్ తీసుకొని చూడండి, మనకి పిన్ లాంటి ఉంది కదా, దీన్ని ఇలా రిటర్న్ తిప్పి టర్న్ తిప్పి బయటకు లాగితే మనకు వస్తుంది కదా. చూడండి ఇబ్బందిగా ఉంది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చింది. చూడండి పూర్తిగా రబ్ అయితే వాడైపోయింది అనమాట. ఇంకోటి తీసేద్దాం. నీడిల్ బేరింగ్ చూడండి, మనకి చైన్ లాగితే క్రాంక్స్ ఆఫ్ మూమెంట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. పైకి కిందికి అవుతుంటాయి. ఒకసారి కంప్లీట్గా దీన్ని క్లీన్ చేసుకుందాం. టోటల్ సిలిండర్ కిట్లో మనకి సిలిండర్ పిస్టన్ కిట్లో మనకి ఏముంటాయి చూద్దాం. మనకి మొత్తం కంప్లీట్గా ఆ పిస్టన్కి కావాల్సిన నీడిల్ బేరింగ్, స్క్రూలు, మనకి ఎగ్జాస్ట్ తాలుగా, మ్యాన్ ఫోల్డ్ తాలుగా మనకి ప్యాకింగ్ మొత్తం A to Z అన్ని కిట్లో ఉన్నాయన్నమాట. చూడండి పిస్టన్, సిలిండర్. చూడండి ఈ పాత కిట్ మీద మనకి కంప్లీట్గా గీతలు అనేవి కనిపిస్తున్నాయి, బ్రేక్ అయినట్టు కూడా. కొత్త దాని మీద పర్ఫెక్ట్గా ఉందన్నమాట. దీనిపైన గీతలు పడితే ఏంటంటే మనకి లోపల ఎయిర్ ప్రెజర్ అనేది క్రియేట్ అవ్వదన్నమాట. హై ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు కరెక్ట్ టైంకి మనకి కార్బొరేటర్ అనేది మనకి ఫ్యూయల్ స్ప్రే చేసి, అదే టైంలో మనకి ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, స్పార్క్ని ఇలా స్పార్క్ చేయడం వల్ల టైం టు టైం కరెక్ట్గా కార్బొరేటర్ ఆయిల్ స్ప్రే చేసి స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇచ్చి కరెక్ట్ టైంకి మనకి పిస్టన్ పైకి హై ప్రెజర్ని క్రియేట్ చేయడం వల్ల లోపల మనకి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా జరిగి మనకి మండుతుంది అన్నమాట. దానివల్ల ఇంజన్ ఈ పిస్టన్ అనేది కిందకి నెట్ వేయబడుతుంది అన్నమాట. ఇలా కిందకు వస్తుంది, చూడండి ఇలా కిందకి వెళ్తుంది. మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ పైకి అదే ప్రెజర్తో వస్తుంది. ఈ సైకిల్ కంటిన్యూస్గా ఇలా జరగడం వల్ల మనకి ఇంజిన్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అయ్యి మనకి ఈ రింగ్స్ అనేవి మనం కరెక్ట్గా ఎక్కించుకోవాలి. మనం కరెక్ట్గా చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ లాగా ఉంటుంది అనమాట, ఇక్కడ కటింగ్ లాగా ఉంటుంది. దీన్ని రివర్స్ చేయకూడదు. మనం రివర్స్ చేస్తే మనం ఎంత ఎక్కించాలని ట్రై చేసినా కూడా ఇది అవ్వదన్నమాట. జాగ్రత్తగా ఇక్కడ ఒక పాయింట్ మార్క్ ఉంటుంది. దీన్ని మనం కరెక్ట్గా ఇట్లా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ చిన్న కటింగ్స్ లాగా ఉంటుంది అంతా, దాన్ని కిందకి పెట్టుకొని మనం దీన్ని ఎక్కించు. చూడండి ప్రెస్ చేస్తే కరెక్ట్గా మనకి అందులో ఫిట్ అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ రింగ్ కూడా అందుకే మనం ఈ రెడ్ గ్యాస్కెట్ గమ్ అనేది మనం పెట్టుకుందాం. అనా బాండ్ దానిపై ప్యాకింగ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఈ నీడిల్ బేరింగ్ని కొంచెం గ్రీస్ పెడితే దానికి అలా ఉంటుంది అనమాట, పడిపోకుండా మనం పెట్టేటప్పుడు. నీడిల్ బేరింగ్కి మనం కొంచెం గ్రీస్ పెట్టుకొని రింగ్స్ లా ఉన్నాయి కదా, దీన్ని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకోవాలంట. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒకసారి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది చూడండి. ఈ యారో మార్క్ అనేది
ఎప్పుడైనా మనకి ఇలా చైన్సా ఉన్నప్పుడు చూడండి, సైలెన్సర్ ఉన్న డైరెక్షన్లో ఉండాలన్నమాట, కార్బేటర్ వైపు ఉండకూడదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ చేయకూడదు అనమాట. కరెక్ట్గా ఈ మార్క్ని ఇటువైపు సైలెన్సర్ వైపు పెట్టుకోవాలి. దానికన్నా ముందు ఈ లాక్ ఉంది కదా, ఒకవైపు ముందే నేను లాక్ పెట్టుకుంటున్నా. ఓకే, ఫ్రీగా తిరిగే విధంగా ఎక్కించుకున్నా. మనం లోపలికి పోయాలన్నమాట. డోర్కి ఎట్టి పరిస్థితుల్లో గీతలు పడకుండా చూసుకోవాలి వర్క్ చేసేటప్పుడు. ప్రెస్ చేశాను, లోపలికి వెళ్ళిపోయింది. ఇటువైపు లాక్ చేసి ఉంది, ఇటువైపు కూడా మనం లాక్ వేసేద్దాం. ఇప్పుడు ఇటువైపు కూడా మనం లాక్ ఓకే, లాక్ చేసాను. ఓకే, రెండు వైపు లాక్ చేసుకున్నాను కదా. మళ్ళీ దీనికి నేను ఇటువైపు కూడా కొంచెం అనబాండ్ పెట్టుకుంటాను. ఓకే, గ్యాస్ కెట్ అనేది మనం గమ్ అనేది రాసుకుంటున్నాను సిలిండర్కి. ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ఎటువంటి లీక్ ఉండకూడదు. ప్యాకింగ్ కూడా పగిలింది లేదంటే పాతది వేయకూడదు, ఖచ్చితంగా కొత్తది వేయాలి. ఎయిర్ అనేది లీక్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే గమ్ అనేది మనకి సిలిండర్కి అంటకుండా చూసుకోవాలి. పిస్టన్కి మనకి ఈ గ్యాస్కెట్ అనాబాండ్ అనేది అంటకుండా నీట్గా గమ్ రాసుకున్నాను. ఇప్పుడు ఇదే మెయిన్ పాయింట్ అనమాట. చూడండి, ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఈ కటింగ్స్ ఉన్నాయి కదా, దీని మీద చిన్న డాట్స్ అనేవి ఉంటాయి. ఆ డాట్స్ కిందగా మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఆ రింగ్స్ అనేవి. లేదంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా బోర్ లోపలికి వెళ్తే పైగా గీతలు అయిపోద్ది అనమాట. గీతలు అయితే మనం ఇంత చేసిందంతా వేస్ట్ అవుతుంది. ఫస్ట్ మార్క్స్ ఎక్కడ గమనించి రింగ్స్ వీల్లో ఓకే, రెండు పర్ఫెక్ట్గా పెట్టుకొని ఎగ్జాస్ట్ వైపు ఎగ్జాస్ట్ పెట్టుకొని మ్యాన్ఫోల్డ్ వైపు మ్యాన్ఫోల్డ్ పెట్టుకొని జాగ్రత్తగా నీట్గా ఎక్కించారనమాట. కొంచెం దీనిలో మనకు ఆయిల్ వేస్తే ఫ్రీగా ఆయిల్ అలా జస్ట్ లైట్గా వేసుకొని కరెక్ట్గా రింగ్స్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకొని నీట్గా తిప్పుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్గా దిగింది. మనం రింగ్స్ అనేవి కరెక్ట్గా ప్లేస్ చేసాం జాగ్రత్త. ఓకే, కంప్లీట్గా పర్ఫెక్ట్గా దిగింది, ఫ్రీగా ఉంది. మనం నట్స్ అని వేసుకుందాం. ఒకటే వైపు ఫుల్ టైట్ చేసుకోకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనం అటు ఇటు కొంచెం టైట్ చేసుకుని తర్వాత ఫుల్ టైట్ వేసుకోవాలన్నమాట. ఇవి ఎట్టి పరిస్థితుల్లో లూజ్ ఉండకూడదు, అందుకే మన ప్యాక్లో కూడా కొత్త వచ్చాయి అన్నమాట. వెనక్కి స్క్రూని మనం ఫినిష్ చేసాం, డోర్ అనేది. నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని కంప్లీట్గా కార్బేటర్ క్లీన్ చేసుకొని 1 by 1 ఫిట్ చేసేసి స్టార్ట్ చేద్దాం. ఇంకా దీని సైడ్కి పెడదాం. ఫస్ట్ అయితే కార్బేటర్ క్లీన్ చేద్దాం. ఓకే, నార్మల్గా అయితే మనకి కార్బరేటర్ సర్వీస్ కిట్ అని ఒకటి దొరుకుతుంది అనమాట. కంప్లీట్గా ఈ ప్యాకింగ్స్ అనేవి కొత్త వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటే పర్వాలేదు.
జస్ట్ ఓన్లీ డస్ట్ ఉంది కాబట్టి నేను జనరల్గా క్లీన్ చేస్తే సర్వీస్ చేసి పెట్టేస్తున్నాను. ఓకే, ఇదిగోండి. ఈ ప్యాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చిన్న హోల్ కానీ ఇది కానీ మనం తీసేటప్పుడు కానీ డ్యామేజ్ అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ దీని కింద ఒక స్ప్రింగ్ ఉంటుంది అనమాట. తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీయాలి. స్ప్రింగ్ అంటే ఎగిరిపోకుండా జాగ్రత్తగా దీన్ని ఓపెన్ చేసి స్ప్రింగ్ని చూడండి, చాలా చిన్న స్ప్రింగ్. ఓకే, కార్పొరేటర్ అయితే మనం కంప్లీట్గా ఓపెన్ చేస్తాను. దీన్ని ఒకసారి కంప్లీట్గా మనం పెట్రోల్లో దీనిలో వేసి మొత్తం వాష్ చేసేద్దాం. అవన్నీ ఒకసారి మనం తీసుకొని నీట్గా 15W40తోని పూర్తిగా స్ప్రే చేసేద్దాం. బుల్లెట్ లాంటి పిన్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా ఆ హోల్లో ప్లేస్ చేసుకొని స్ప్రింగ్ అనేది దానిపైన పెట్టుకోవాలి. ఇదిగోండి, చూడండి, ఆ హోల్లో బుల్లెట్ లాంటి పిన్ పెట్టుకొని దీన్ని ఈ స్ప్రింగ్ని పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్గా ఆ నీడిల్ని దీన్ని హోల్డ్ చేసే విధంగా పెట్టుకోవాలి. స్ప్రింగ్కి బొడుపులాగా ఉంది కదా చూడండి, దాన్ని ఈ స్ప్రింగ్ పైన కరెక్ట్గా ప్లేస్ చేసుకొని స్ప్రింగ్ ఎగిరిపోద్ది అనమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్ప్రింగ్ మూమెంట్ అనేది వస్తుంది చూడండి. ఇలా నొక్కేటప్పుడు మనకి ఇది పిన్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఇలా మూమెంట్ అనేది ఫ్రీగా ఉండాలి, డస్ట్ టైం ఉండకూడదు. ఓకే, దీనిపైన క్యాప్ అనేది పెట్టేద్దాం. చూడండి, ఇలా చక్రంలా కనిపిస్తుందా, ఇది కిందకు ఉండాలి. ఇది చేంజ్ అయిపోకుండా ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం వేస్ట్ చేసుకుంటే మనకి ఇది రివర్స్లో పడదు. కరెక్ట్గా హోల్ ఇలా పెట్టుకోండి. ఓకే, ఫిక్స్ చేస్తా. టాప్ లేయర్లో ఉన్న కూడా ఈ చిన్న చెస్ట్ ప్యాకింగ్లా ఉంటుంది కూడా, దీన్ని కూడా వేసుకుందాం. ఇది మనకి రేజ్ అనమాట, రేజ్ అడ్జస్ట్మెంట్. ఈ పిన్ మనం బిగించేటప్పుడు అడ్డొస్తుంది, కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇలా ఫ్రీ ఉండాలి. మన కార్బొరేటర్ సర్వీసింగ్ అయితే కంప్లీట్గా క్లీన్ అయింది, ఎటువంటి డస్ట్ లేకుండా. ఇప్పుడు మనం కంప్లీట్గా అన్ని వాష్ చేసుకున్నాం కదా, ఇవన్నీ సైడ్కి పెట్టుకుంటాం. కార్బొరేటర్ క్లీన్ చేస్తాం, లెగ్ కూడా స్ప్రే చేసి జస్ట్ లైట్గా క్లీన్ చేసుకున్నాను. లెగ్లో కూడా ఎటువంటి డస్ట్ లేకుండా చూసుకోవాలి. చూడండి, మనకి ఇది డైరెక్ట్గా కంప్రెసర్ కింద నుంచి వస్తుంది అన్నమాట. మనం ఇలా లాగేటప్పుడు ఏంటంటే దీని కింద క్రియేట్ అయింది, పిస్టన్ కింద క్రియేట్ అయిన ఎయిర్ మనకి పైప్ నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అది ట్యాంక్లో ఫిల్ అయ్యి ట్యాంక్లో ప్రెజర్తో పాటు వచ్చి మనకి కార్బొరేటర్ నుంచి మనకి ప్రెజర్ క్రియేట్ అవుతుంది అన్నమాట ట్యాంక్లో. మనం ఇలా లాగేటప్పుడు వచ్చే ఎయిర్తో దాన్ని బట్టి మనకి పెట్రోల్ అనేది మనం క్యాప్ ఓపెన్ చేసిన కింద నుంచి అది సక్ చేసుకొని మనకి పైకి లాగి కార్బొరేటర్లోకి ఇస్తుంది అనమాట. దీనిలోకి ఇప్పుడు మనం 1 by 1 ఫిట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ప్లేస్ చేసుకుందాం. ఈ హోల్ నుంచి మనకి పైప్ అనేది వస్తుంది అనమాట. ఇందులో దాని తర్వాత ఇది పెట్టుకోవాలన్నమాట, ఇటు మన వైపు వచ్చేటట్టు. అన్నిటి
దానికన్నా ఇంపార్టెంట్ ఈ రింగ్ వేయడం మర్చిపోకూడదు. పర్ఫెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కార్బొరేటర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చూడండి మనం చోక్ పిన్ లాగుతాం కదా, ఈ చోక్ పిన్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని లాగినప్పుడు ఇది క్లోజ్ ఓపెన్ అవుతుంది అది ఎయిర్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు చోక్ లాగుతాం, అంటే ఇది క్లోజ్ అయ్యి మనకి ఫస్ట్ చిన్న సౌండ్ రాగానే స్టార్ట్ అవుతుంది అని అనిపించేటప్పుడు మనం దీన్ని రిలీజ్ చేసుకున్నాం కదా, లోపల పెడతాం. దాని తర్వాత ఇది చూస్తే ఇది రేజ్ అనమాట. రేజ్ చూడండి, రేజ్ చేసేటప్పుడు ఈ లీవర్ ఇలా మూమెంట్ వస్తుంది, ఇది రేజ్ అనమాట. నార్మల్గా మనం ఈ స్క్రూ టైట్ చేస్తే మనం ఎంత రేజ్ అంటే బండి స్టార్టింగ్లో ఉండేటప్పుడు ఎంత రేజ్ ఉండాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ అయితే నేను ఈ ట్యాంక్ వచ్చిన పెట్రోల్ పైప్ని దీన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. చూడండి పెట్రోల్ వస్తుంది. ఓకే, వీలైతే దీనికి లైట్గా గమ్ కూడా పెట్టి మనం పెడితే ఈ క్యాప్ అనేది మనకి లోపల నుంచి వచ్చే సక్షన్ అంటే ప్రెజర్, ఎయిర్ ప్రెజర్ అనేది పర్ఫెక్ట్గా వెళ్తుంది, బయటికి లీక్ అయిపోకుండా. జస్ట్ లైట్గా పైప్ హార్డ్గా ఉంటే పర్వాలేదు, జస్ట్ లైట్గా పెట్టుకొని లోపల హోల్ క్లోజ్ అయిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, జస్ట్ అలా పెట్టి రెండు పైపులు ఫిక్స్ చేసుకున్నా. కరెక్ట్గా ఈ హోల్స్ కింద మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని దీన్ని అనేది పెట్టుకోవాలన్నమాట. దీనికి లాంగ్ స్క్రూ వస్తాయి రెండు. దీని బ్యాక్ సైడ్ క్యాప్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ స్ప్రింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఇది ఇగ్నిషన్ కాయిల్ అనమాట. మనం లాగేటప్పుడు ఇక్కడ ఒక మనకి ఫిక్స్డ్ మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట మన ఫ్లైవీల్లో. దానిలో లాగేటప్పుడు మనకి ఇక్కడ ఎలక్ట్రోమ్యాగ్నెట్ జనరేట్ అయ్యి మనకి ఇక్కడ పవర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇదే మనకి షాక్ కొట్టేటట్టు లేకపోతే ఇక్కడ చిన్న స్పార్క్ వచ్చేటట్టు అవుతుంటుంది. బైక్స్లో గట్రా మీరు చూస్తుంటారు. మన స్పార్క్ ప్లగ్ కనెక్ట్ చేసేటప్పుడు దీన్ని లాగితే మనకి ఇక్కడ చిన్న మంటలాగా అనేది కనిపిస్తుంది అనమాట. అదే మనకి ఇక్కడ స్పార్క్, మనకి ఇది కంబషన్ ఛాంబర్లో ఫైర్ క్రియేట్ అవ్వడానికి మనకి చిన్న స్పార్క్ అందిస్తుంది అనమాట, స్పార్క్ ప్లగ్. ఓకే, చూడండి ఇది ఇగ్నిషన్ కాయిల్ నుంచి వచ్చే వైర్ అనమాట. ఏంటంటే మనకి నార్మల్గా ఇంజిన్ ఆన్ చేయడానికి మనం అక్కడ స్విచ్ ఉంది చూడండి, ఆ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తాం. అది ఎలా జరుగుతుందో మొత్తం నేను ఒక ఇగ్నిషన్ కాయిల్తో మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇగ్నిషన్ కాయిల్ ఇదని ఇది చూస్తే మనకి ఇక్కడ ఒక పిన్ లాగా ఉంది చూడండి. దీనికి ఒక వైర్ ఉంటుంది అనమాట. ఈ వైర్ ఏంటంటే మనకి ఎప్పుడైతే బాడీకి టచ్ అవుతుందో దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఇంకా రావడం మానేస్తుంది అనమాట ప్లగ్కి. ఏంటంటే దీన్ని రిమూవ్ చేసి ఉంటుంది. నార్మల్గా అయితే మనకి స్విచ్ ఆన్లో ఉన్న టైం అంటే ఈ రెండు కనెక్ట్ అవ్వు అనమాట, డిస్కనెక్ట్లో ఉంటాయి. ఈ రెండు డిస్కనెక్ట్లో ఉన్నప్పుడు మనం చైన్స్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం చైన్స్ ఆపాలనుకుంటున్నామో మనకి అక్కడ స్విచ్ ఉంటుంది కదా, స్విచ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది బాడీకి మొత్తం ఉంటుంది చైన్సా మొత్తం. ఈ రెండు ఎప్పుడైతే ఇలా కలిస్తే మనకి దీని నుంచి పవర్ జనరేట్ అవ్వడం మనకి ఆగిపోతుంది, స్పార్క్ రాదు, ఇంకా మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. మనం కార్బొరేటర్ వేసాం, పిస్టన్ వేస్తాం, సిలిండర్ వేస్తాం. ఇప్పుడు మనము చోక్ కూడా పెట్టక ముందు చోక్ కూడా పెట్టేద్దాం. ఓకే, చూడండి ఓపెన్ క్లోజ్ అవుతుంది, ఇది చోక్ అనమాట. ఓకే, కార్బొరేటర్ అడ్జస్ట్ చేస్తే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు స్ప్రింగ్లు లాంటివి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా, LH అని ఉంటాయి అనమాట. ఈ రెండే మనం ఇంజన్ స్పీడ్ని కానీ లేకపోతే రేజింగ్ కానీ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉంటాయి. ఇప్పుడు కప్పేసిన తర్వాత మనకి సైడ్ రెండు హోల్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మనం ప్లగ్ పెట్టుకుందాం. ప్లగ్ కూడా బాగా క్లీన్ చేస్తాను. పెట్టే ముందు ఇక్కడ మనకి స్పార్క్ వస్తుందో లేదో ఒకసారి చూసుకుందాం. స్పార్క్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా. మనం దాన్ని పెట్టేసి ఆన్ చేసి చూద్దాం. మనం చూస్తే ఇంకా మనం సైలెన్సర్ అనేది బిగించలేదు. ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేద్దాం. ఎయిర్ ఫిల్టర్ అనేది దీనిపైన వస్తుంది అనమాట. ఎయిర్ ఫిల్టర్ సైలెన్సర్ వేయకుండా ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. చోక్ లాగాను, స్విచ్ ఆన్ చేసుకుందాం.
రెండు ఉన్నాయి చూడండి స్ప్రింగ్స్ లాంటివి. ఇందాక మనకి కార్బేటర్ ఓపెన్ చేసేటప్పుడు చెప్పాను కదా LH అని, దాన్ని మనం జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకుంటున్నాను. ఈ స్ప్రింగ్స్ అనేవి, ఈ స్ప్రింగ్లు అనేవి కనిపిస్తుందా మీకు? ఇవి ఈ రెండు దాన్ని టైట్ చేసి కరెక్ట్గా మన రేంజింగ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. వన్ టర్న్ 1.5 పెట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. కార్బేటర్ అడ్జస్ట్ చేసుకున్నాం. ఒకసారి స్టార్ట్ చేయడానికి ముందు హ్యాండిల్ వేసుకుందాం. హ్యాండిల్ అనేది బిగించుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం. పైకి బటన్ ఆన్ చేసి చోక్ అనేది కొంచెం లాగి ఫస్ట్ చోక్ లాగిన తర్వాత మనకి చిన్న స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా అయితే ఒక చిన్న సౌండ్ వస్తుంది అన్నమాట, స్టార్ట్ అయ్యి ఆగిపోయినట్టు. వెంటనే మనం చోక్ క్లోజ్ చేసి స్టార్ట్ చేస్తే మనకి వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఇంజిన్ బోర్ రీప్లేస్ చేసిన తర్వాత మనం మినిమం 1 అవర్ కూలింగ్ అనేది పెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్గా లోడ్ వేస్తే మనకి బోర్ మళ్ళీ సీజ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. విష్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం సైలెన్సర్ బిగించుకోము. సైలెన్సర్ ఫిట్ చేస్తాం. ఎయిర్ ఫిల్టర్ వేసేద్దాం. ఎయిర్ ఫిల్టర్ వేస్తాం. సైడ్ డోర్ వేసే ముందు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతుంది చూడండి. ఇదేంటంటే మనకి చైన్ పెట్టేటప్పుడు, ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు మనకి రెండు ఉన్నాయి చూడండి. ఒకటి పెట్రోల్ది, ఇంకొకటి ఇంజిన్ ఆయిల్ కోసం 2 ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట దీనిలో. అంటే ఇది ఇంజిన్ ఆయిల్ అనమాట. ఇందులో ఇంజిన్ ఆయిల్ వేసుకుంటాం, మనకి ఇందులో పెట్రోల్ వేస్తాం అనమాట. 1 లీటర్ పెట్రోల్కి 40 ml 2T వేసుకోవాలన్నమాట. ఇంజిన్ ఆయిల్ అనేది మనకి ఈ బెల్ కింద మనకి వరం అనేది ఉంటుంది. ఒక ఆయిల్ పంప్ ఉంటుంది అనమాట ఇంజిన్ ఆయిల్ది. మన ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు మనకి దీని నుంచి పెట్రోల్ అనేది మనకి ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. అది మనకి చైన్ పైకి, చైన్ మనం కట్ చేసేటప్పుడు చైన్ ఓవర్ హీట్ అవ్వకుండా మనకి అది ఫ్రీగా వెళ్ళేటట్టు చైన్ పైకి మనకి ఆయిల్ అనేది వెళ్తుంటుంది అనమాట. చైన్ ఎక్కించేటప్పుడు చూసుకోవాలి, మనకి దీనిపైన ఇస్తారన్నమాట మార్కెట్ వైపు మన చైన్ ఎట్టి తిరుగుతుంది, మనం ఎలా ఇవ్వాలండి. డోర్ పైన ఉంటాయి ఈ కటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి షార్ప్గా ఉన్న వైపు రైట్ సైడ్ వేసుకుంటాం అనమాట. మనం ఎలా తిరుగుతుంది ఇంజిన్ అనేది. కరెక్ట్గా ఇక్కడ వరం స్పాకెట్ వీల్ ఉంటుంది కదా, స్పాకెట్ వీల్లో కరెక్ట్గా సిట్టింగ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ డోర్కి ఒక లాక్ అనేది ఉంటుంది అనమాట. ఈ కరెక్ట్గా ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు మనం చైన్ టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి అవుతుంది. ఫస్ట్ మనం కొంచెం లూజ్ చేసేసి మనం దీనిపైన ఇలా ఫిట్ చేసుకొని కరెక్ట్గా ఆ హోల్ దానిలో దిగేలా పెట్టుకొని కొంచెం ఒక మీడియం టైట్ వరకు మనం ఈ 13 నట్లన్నీ వేసుకోవాలి. ఉంది కదా ఇందాక చెప్పాను కదా అడ్జస్ట్మెంట్ స్క్రూ, దీన్ని ఎలా టైట్ చేసుకుంటూ వెళ్తే మనకి పట్ట అనేది జస్ట్ పైకి వస్తుంది అనమాట. కొంచెం లూజ్గా పెట్టుంటే మనకి అది ఫ్రీగా పైకి వస్తుంది. మన చైన్ ఎంత టైట్ కావాలన్న దాన్ని బట్టి చిన్న ప్లే ఉండేటట్టు కొంచెం బిగించుకోవాలి. మొదటి వేస్తాం. చైన్స్ అయితే రెడీ. ఇది బ్రేక్ అనమాట. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళి మనం స్టార్ట్ చేసి చూద్దాం. స్విచ్ ఆన్ చేసుకున్నా జస్ట్ ప్లగ్ బయటికి లాగే చిన్న మూమెంట్ వచ్చింది కదా, జస్ట్ అలా పెట్టి